చిత్తూరు జిల్లాలో ఇద్దరు స్వామీజీలు ఘోరంగా తిట్టుకున్నారు. కార్వేటి నగరానికి చెందిన లక్ష్మణాచార్యులు రేణిగుంటలో ఆశ్రమం ఏర్పాటు చేశారు. ఇందులో ఉంటున్న ఆయన కుమారుడు మూర్తి స్వామి ఓ బాలిక అత్యాచారం కేసులో నిందితుడు కాగా ఈ మధ్యనే బెయిల్పై విడుదలయ్యారు. అప్పటికే ఆశ్రమంలో మూర్తి స్వామి సోదర భర్త బాలుస్వామి ఉండటంతో కుటుంబ కలహాల కారణంగా ఇద్దరూ తీవ్రంగా దుర్భాషలాడుకున్నారు. మాట్లాడే తగదు బాలు, రే బాలు తగదు నువ్వు మాట్లాడేది. రే 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 మా బాబాయ్ పెడితే బిచ్చం బతుకుతా ఉన్నావు, నా మా అబ్బ బిచ్చం బతుకుతా ఉన్నావు. రే 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 మా అక్క సావు కారు నువ్వే. రే మాట్లాడొద్దురా, రేపు నీకు చావు దగ్గరుంది, మాట్లాడొద్దు, మాట్లాడరా. రే అందుకేరా నిన్ను బిడ్నిచ్చి అల్లుడుగా తీసుకున్నాక నువ్వు చేయాలరా, మమ్మల్ని అన్నాలరా, మమ్మల్ని చంపాల నువ్వు అదే నువ్వు నన్ను. రే నువ్వు ప్లాన్ చేసి అమలమ్మ హరిరెడ్డి నువ్వంతా ప్లాన్ చేసి ఇరికిచ్చి నన్ను కేసులో ఇరికిచ్చి నువ్వే నాకు తెలిసిందిరా, ఎవిడెన్స్ వచ్చిందిరా, ఇప్పుడే వచ్చింది ఎవిడెన్స్. రే నీకుందిరా, పండ ముందురా నీకే. రే నువ్వు మాట్లాడింది అమలమ్మతో మాట్లాడింది, మా అబ్బతో మాట్లాడింది అన్ని రికార్డ్స్ ఉన్నాయిరా బలు. వస్తా ఉన్నాను. నువ్వు చెన్నకేశ్వర రెడ్డికి